వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శ యాత్రలన్నీ డ్రామాలు, స్టేజ్ మేనేజర్ షోలుగా మారుతున్నాయి. జగన్ పర్యటనకు స్వయంగా ప్రజలు వచ్చే అవకాశం లేదు. దీంతో అద్దె జనాన్ని రప్పించి నాటకాలు ఆడిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గుంటూరు, ఇబ్రహీంపట్నం పర్యటనలో ఇదే జరిగిందన్న వాదనలు లేకపోలేదు. రోడ్డు మార్గంలో గంట పర్యటనకు 7 గంటలు, కొద్ది నిమిషాల్లో చేరుకునే దూరానికి 6 గంటలు తీసుకొని అందరినీ ఇబ్బంది పెట్టారు. అంత స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. జగన్ పర్యటనలో వైసీపీ నేతలు అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? డ్రామాల ప్రణాళికలన్నీ తాడేపల్లి ప్యాలెస్లోనే ఫిక్స్ అవుతున్నాయా? జనం ఇబ్బందులు వారికి పట్టవా? ఈ డ్రామాలు ఇంకెంతకాలం? ఇలాంటి నాటకాలతోనే గతంలో నష్టం జరిగిన గుణపాఠం నేర్చుకోలేదా? జగన్ పర్యటనపై జనంలో ఉన్న భావాలేంటి? వివరాలు ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. అతి అన్ని చోట్ల పనిచేయదు, పైగా అనార్థాలకు దారితీస్తుంది. ఈ విషయం వైసీపీ నేతలకు తెలియదని కాదు. అయినా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో కూర్చున్నా అతి చేయడమే పనిగా పెట్టుకున్నారు. గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు అంతగా జనాదరణ లేదంటారు. ఈ నేత పర్యటనకు బయలుదేరితే ప్రజలు పెద్దగా వచ్చే అవకాశం లేదు. ఇదే జరిగితే పార్టీ పరువు పోవడం ఖాయం. వైసీపీ జనంలో మరింత పలుచనవుతుంది. దీంతో జగన్ ఎక్కడికి వెళ్తున్నా రాజు వెడలే రభసకు అన్నట్లుగా పార్టీ నేతలు డ్రామాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ నేతల నాటకాలను ప్రజలు అర్థం చేసుకోలేరనుకుంటే పొరపాటున విశ్లేషణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అయ్యగారు పర్యటనకు బయలుదేరితే దారి వెంట చెట్లు కొట్టేసేవారు. ప్రయాణించే మార్గమంతా బారికేడ్లతో పరదాలు కట్టేవారు. హెలికాప్టర్లో వెళుతుంటే రోడ్లపై ట్రాఫిక్ నిలిపివేయడం వంటి చిత్ర విచిత్రాలు 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రజలు అంతా చూశారు. దీంతో గత ఎన్నికల్లో 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టినప్పటికీ ఇప్పుడు మళ్లీ ప్యాలెస్ నుంచి డ్రామాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనకు బయలుదేరితే ఇంకేముంది, ఆర్టిస్టులంతా వస్తున్నారు. ఆహా, ఓహో, తానా అంటే తందానా అనే భజన బృందం వెంట వస్తోంది. పరామర్శలకు అయినా, రైతుల దగ్గరకు వెళ్లినా ఇటువంటి డ్రామాలనే ప్రతి చోట ప్రజలు చూస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబును దూషించిన కేసులో మాజీ మంత్రి అంబటి అరెస్ట్ అయ్యారు. దీంతో గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు రోడ్డు మార్గాన గంటలో చేరుకోవచ్చు. కానీ జగన్ కాన్వాయ్ 7 గంటల పాటు ప్రయాణించి రాంబాబు ఇంటికి చేరింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఏమీ లేదు, అంతా డ్రామా. జగన్ను చూసేందుకు ప్రజలు ఎగబడడంతో ఆలస్యమైందన్న సంకేతాలు పంపారు. దీనికి తోడు క్లోజ్ షాట్తో విజువల్స్ ను ఎయిర్లోకి పంపి సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ నెల 6న విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి జగన్ వెళ్లడం అంతా స్టేజ్ మేనేజ్డ్ షోలా జరిగింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డు మీదుగా ఇబ్రహీంపట్నం సర్కిల్ కు 50 కిలోమీటర్ల దూరం. కానీ తాడేపల్లి నుంచి ఇక్కడికి చేరుకునేందుకు జగన్ కాన్వాయ్ కు 6 గంటలు పట్టిందంటే ఎంత డ్రామా చేశారో జనానికి అర్థమైంది. ఎప్పట్లాగానే ప్యాలెస్ నుంచి బయటకు ఎంట్రీ ఇవ్వగానే అక్కడ ఉన్న 100 మంది పూనకం వచ్చినట్లు ప్రవర్తించారు. సీఎం సీఎం అంటూ గొంతు చించుకొని నినాదాలు చేశారు. హైవే ఎక్కిన వెంటనే మరింత మంది వచ్చి హడావిడి చేసి హంగామా సృష్టించారు. ముందుగా సమీకరించిన మోటార్ సైకిళ్లకు సైలెన్సర్లు తీసేసి చెవులు చిల్లులు పడేలా స్వైర విహారం చేసింది పార్టీ క్యాడర్. ఇక ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ జంక్షన్ కు చేరుకున్న వెంటనే మహిళలు జగన్ కోసం ఎదురు చూస్తున్నట్లు బెళ్లప్పిచ్చే ఏర్పాటు చేశారు. వారు జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగబడినట్లు హడావుడి చేసి కెమెరాలతో షూట్ చేసి విజువల్స్ ను ఎయిర్లోకి వదిలారు. వెస్ట్ బైపాస్ పై గ్రామాలు రాజధాని ప్రాంతం కావడంతో అసలు జగన్ ను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తాపీగా కాన్వాయ్ స్లోగా వెళ్లింది. గుంటుపల్లి చేరుకున్న వెంటనే దివ్యాంగుడు జగన్ ను చూసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. దీంతో జగన్ అతడిని తీసుకురావాలని కోరడంతో తోపులాట జరిగింది. ఆ తర్వాత కొందరు దివ్యాంగుణ్ణి చేతులపై ఎత్తి జగన్ కు చూపించడంతో పూలు చల్లారు. అనంతరం దివ్యాంగుడు వచ్చిన వాకర్ పైకెత్తి చూపించారు. ఈ డ్రామా మొత్తాన్ని వైసీపీ బృందాలు కెమెరాతో బంధించాయి. జగన్ పర్యటనలో ఇలాంటి సన్నివేశాలు చాలానే కనిపిస్తున్నాయి. జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు అంబులెన్స్ కు దారి ఇవ్వనంతగా వాహనాలు ఉన్నట్లు బిల్డప్ ఇచ్చారు. బ్లూ మీడియా కెమెరాలు అన్నీ అటువైపు చూపాయి. ఇదంతా ప్యాలెస్ లో ఫిక్స్ చేసిన డ్రామా.
ముందుగానే సిద్ధం చేసిన ఆర్టిస్టులు ఇలా చేస్తున్నారు. జగన్ ఇమేజ్ను పెంచేందుకు వైసీపీ బృందం చేస్తున్న ప్రయత్నాలు కొట్టొచ్చినట్లు పరామర్శ యాత్రలో కనిపించాయి. ఇబ్రహీంపట్నంలో రోడ్డుపై కొందరు మోటార్ సైకిళ్లతో విన్యాసాలు చేయడం చూస్తే వైసీపీ నేతల అత్యుత్సాహం, పిచ్చి ఎంత పీక్స్కు చేరిందో అర్థం చేసుకోవచ్చు. చెయ్యి కోసుకొని జగన్ చిత్రపటానికి రక్త తిలకం దిద్దడం ముందస్తు ప్రణాళికలో భాగమేనని భావిస్తున్నారు. ఇలాంటి డ్రామాలను భవిష్యత్తులో ఎన్ని చూడాల్సి వస్తుందోనన్న చర్చ సాగుతుంది. 2014 నుంచి 2019 వరకు నడిచిన నాటకాలను మళ్లీ రిపీట్ చేస్తున్న క్రమంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రజలను బురుడీ కొట్టించాలని జగన్ భక్త బృందం తెగ తాపాత్రయపడుతోంది. కానీ ఈ సినిమాను ఇప్పటికే జనం ఒకసారి చూశారు. చూసిన సినిమాను మళ్లీ మళ్లీ ఎలా చూస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. భవిష్యత్తులో అయినా జగన్ పర్యటనలో వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉంటారో లేదో చూడాలి.